కర్నూలు జిల్లా కౌతాలం మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కౌతాలం నుంచి ఆధోని వైపు ఆటోలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం సంచులు తరలిస్తున్న దృశ్యాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం పేదల కోసం పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ నియంత్రణలో అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు. రేషన్ బియ్యం సంచులతో వెళ్తున్న ఆటోకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రజల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలో నిజంగా అక్రమ రవాణా జరుగుతోందా, దీనికి వెనుక ఎవరు ఉన్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ చేపట్టి అక్రమాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం లక్ష్యానికి చేరేలా అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.